ప్రభునందు ప్రేమైన వారులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలువరి కృపాసన మీదకి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. మొదటి సమయాల గ్రంథం 19వ అధ్యాయము 18 నుంచి చివరి భాగం చూసుకున్నప్పుడు దావీదు తప్పించుకొని పారిపోయి రామాలో ఉన్న సమయాల వద్దకు వచ్చి అతనికి సౌలు చేసినదంతా కూడా వివరించి చెప్పినప్పుడు సౌలును ఆ విధంగా చేర్చిన విధానాన్ని బట్టి సమూయేలును దావీదును కలిసి నాయోతులోనికి వచ్చి అక్కడ ఉన్నప్పుడు దావీదును పట్టుకుంటకు సౌలు దూతలను పంపించాడు. 3 సార్లు వారు వచ్చారు. 3 సార్లు వచ్చినప్పుడు కూడా సమూయేలు అక్కడ నాయకుడిగా ఉండి అక్కడ ప్రవక్తల సమూహం ప్రవచించుండగా వచ్చిన వారు కూడా వారితో పాటు ప్రవచించుచున్నారు. ఈ విధంగా సంగతి తెలుసుకున్న సౌలు తానే ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు తాను కూడా ప్రవచించినట్లుగా దేవుని ఆత్మ సౌలు మీదను సౌలు పంపించిన దూతల మీదకని వచ్చినట్లు చూస్తున్నాం. ఆ విధంగా సౌలు పైబట్టలు లేనివాడే రాత్రింపగలు సమూయేలు ఎదుటిని ప్రవచించి ఉన్నప్పుడు సౌలును ప్రవక్తల్లో ఉన్నాడన్న సామెత కలిగినట్టు చూస్తున్నాం.